రంజాన్ స్పెషల్ చికెన్ హలీం బయట కొనుక్కునే పని లేకుండా సింపుల్‌గా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని పావు కప్పు గోధుమ రవ్వ, అలానే ఒక స్పూన్ మినప ఉండలు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఒక స్పూన్ బాస్మతి రైస్, అలానే ఓట్స్ వేసేసుకొని ఇందులో వాటర్ వేసుకొని 1కి 2 సార్లు కడిగేసుకొని మళ్ళా వాటర్ వేసుకొని ఒక 2 గంటల పాటు నానపెట్టుకోండి. వేరొక గిన్నెలో హాఫ్ టేబుల్ స్పూన్ గసాలు, 10 జీడిపప్పు, 10 బాదం వేసుకొని వాటర్ వేసి నానపెట్టుకోండి. హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్‌ని శుభ్రం చేసి పెట్టుకోండి. కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి బోన్‌లెస్ చికెన్‌ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని ఈ మసాలా అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, 1 కప్పు పెరుగు, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఈలోపు గసాలు, జీడిపప్పు మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పేస్టు, అలానే నానపెట్టుకున్న పప్పుల్ని వాటర్‌తో సహా వేసేసి 1 గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టేసి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 8 విజిల్స్ తర్వాత ఇలా చికెన్ బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని బోన్స్ ఏమీ లేకుండా చూసుకొని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళా కుక్కర్‌లో వేసేసుకొని బాగా పప్పులు, చికెను మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేంత వరకు ఇలా బాగా మెత్తగా మెదిపేసుకోవాలండి. ఇప్పుడు మెదిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకుంటూ మళ్ళా స్టవ్ మీద పెట్టేసుకొని 15-20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా 2 స్పూన్ల నెయ్యిని వేసేసుకొని కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు ఉడికించుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.